బిగ్ బాస్ హౌస్ లో 1 వర్సెస్ ఆల్ లాంటి సీన్స్ అయితే కనిపించాయి. అలాగనే మండే అంటే అందరికీ తెలిసిందే హ్యాంగ్ ఓవర్ డే. కానీ బిగ్ బాస్ హౌస్ లో హీట్ పుట్టించే నామినేషన్స్ డే. ఇక 5వ వారం నామినేషన్స్ ప్రక్రియలో టెంపర్ సినిమాలోని డైలాగ్ గుర్తుకొచ్చింది. ఇద్దరు మీద పడి కొట్టుకుంటే అది యుద్ధం, అదే ఒక్కడు మీద పడి కొట్టేస్తే అది దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర అంటూ సాగే డైలాగ్ ని యాజ్ ఇట్ ఈజ్ నిజం చేస్తూ హౌస్ మేట్స్ మొత్తం కూడా నిఖిల్ పై నామినేషన్స్ లో దండయాత్రకి దిగారు. కాంతారా క్లాన్ మొత్తం 100% స్ట్రైక్ రేట్ తో ఒక్క ఓటు కూడా పక్కకి పోకుండా యూనిటీతో నిఖిల్ ని నామినేట్ చేస్తారు. ఇక అసలు సోనియమ్మ పోయిన దుఃఖంలో ఉన్న నిఖిల్ కి హౌస్ మేట్స్ కూడా కనికరం లేకుండా ఇలా ఓట్లు గుద్దటం చాలా బాధ వేసింది అతనికి. నిఖిల్ డిఫెండ్ చేసుకోవడానికి కూడా లేకుండా ఆ అఫెన్స్ ని నాగార్జున ముందే ఒప్పుకున్నాడు వీకెండ్ ఎపిసోడ్ లో. ఇక అదే అదునుగా హౌస్ మేట్స్ మొత్తం కూడా మెజారిటీ నిఖిల్ ని నామినేట్ చేస్తుంది. పాపం నిఖిల్ ని చూస్తే ఒక్క దెబ్బే కదా అనుకునే లోపు దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంది. ఇక ఎపిసోడ్ ని నిఖిల్ ఫ్యాన్స్ అయితే బాహుబలిలో ప్రభాస్ కూడా శివగామికి విలన్ లాగే కనిపించాడు. కానీ అసలు బాహుబలి ఏంటో తర్వాత తెలుస్తుంది అని, అలాగే ఇది నిఖిల్ కి టెస్టింగ్ ఫేజ్ అని, ఉదయించే సూర్యుడు ఎవరు ఆపలేరు అంటూ మొత్తంగా తగ్గిన నిఖిల్ చరిష్మాకి పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ తో మళ్లీ ఎత్తిన నోర్లు అన్ని మూసుకునేలాగా, ఎత్తిన వేళ్లు దించేలాగా తను అంటే ఏంటో ప్రూవ్ చేస్తాడు అని ఫ్యాన్స్ అయితే నిఖిల్ కి సపోర్ట్ చేస్తున్నారు. మొత్తగా నిఖిల్ ని ఇంతమంది నామినేట్ చేయడంపై మీ అభిప్రాయం ఏంటి? నిఖిల్ పై బిగ్ బాస్ హౌస్ లో కుట్ర జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? నిఖిల్ ఈ వారం సర్వైవ్ అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.